ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 17 నుంచి తెరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో 2 క్యాంటీన్లు రెడీ చేస్తున్నారు. సుమారు 13 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. వాడికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 2014-19 మధ్య కాలంలో అప్పుడు టీడీపీ బీజేపీ ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేసింది. ముఖ్యంగా ఎవరైతే బయట ప్రదేశాలకు వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థకి వెళ్ళి విద్యను అభ్యసించే కావచ్చు, అదేవిధంగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే విద్యార్థులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మనకి హాస్పిటల్స్లో దీంతో పాటుగా మనకి అనేక రకాలుగా ఎక్కడెక్కడైతే ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడం, పేదవారు అదేవిధంగా దిగువ మధ్య తరగతి వారు ఎక్కువగా ఉండడం, వీరందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడకుండా, అంటే ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. మినిమం ఈరోజు భోజనం చేయాలంటేనే మినిమం 100 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. కానీ అప్పటి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం వడ్డించేది. చక్కగా అన్నం రైస్ కావచ్చు, సాంబార్ కావచ్చు, పప్పు, అదేవిధంగా కర్రీ, అదేవిధంగా పికెల్ ఇవన్నీ పెట్టి కూడా కేవలం 5 రూపాయలకే ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది ప్రజలకి. అయితే 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అన్నా క్యాంటీన్ రద్దు చేసింది. ఒక రాజకీయ కోణంలో చూసుకుని వాళ్ళైతే ఇది అన్నా క్యాంటీన్ రద్దు చేసినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం అయితే విజయనగరంలో ఉన్నటువంటి ప్రకాశం పార్క్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అన్నా క్యాంటీన్ జరుగుతున్నాం. సో చూసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం ఏదైతే మనకి ఎన్నికల్లో హామీ ఇచ్చిందో, ప్రభుత్వం అంటే కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరిపిస్తామని అయితే ఒక హామీ అయితే ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పటికే పనులు అయితే మొదలుపెట్టింది. మొత్తం విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే సుమారు 5 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో మొత్తం 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఈ ఆగస్టు 15కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రకాశం పార్క్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, అదేవిధంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ రెండింటిని కూడా ఓపెన్ చేయడానికి అయితే అధికారులు ఇప్పటికే సర్వసిద్ధం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. సుమారు 13 లక్షల రూపాయలతో ఈ యొక్క 2 క్యాంటీన్లు కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా పెయింటింగ్స్ కావచ్చు, ఫ్యాన్స్, లైట్స్, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా హ్యాండ్ వాష్ ప్రతిదీ కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రజలకు ఏదో ఒక 5 రూపాయల కంటే ఏదో ఒక సత్రంలోకి వెళ్ళి తిన్నామా, లేదంటే మామూలు ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి ఎక్కడో భోజనం పెడుతున్నారు అనేటట్టు కాకుండా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నామా, లేదంటే ఒక ఇంట్లో కూర్చుని తింటున్నాం అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దానికి తగ్గట్లే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుందనే మనం చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో దానికి సంబంధించి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇటువంటి ప్రదేశాల్లో కూడా కొంతమంది దొంగతనాలకు పాల్పడే అవకాశం కూడా ఉండొచ్చిన కోణంలో ప్రభుత్వం ఇక్కడ కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అంటే పూర్తి స్థాయిలో పకడ్బందీగా అన్నా క్యాంటీన్లు అయితే ఒక రెస్టారెంట్ తరహాలో ప్రజలకి మంచి భోజనంతో పాటుగా ఒక మంచి ఫీల్ కూడా కలిగేలా అయితే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయనగరం లాంటి వెనుకబడిన ప్రాంతాలకైతే ఎక్కువ, ఎందుకంటే విజయనగరం అనగానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక మార్కెట్ ఏరియా. సో ఈ మార్కెట్ ఏరియాకి నిత్యం వందలాది మంది వస్తూ ఉంటారు. వందలాది మంది వచ్చి మార్కెట్లో మనం చూసుకోవచ్చు. నిత్యం ఇక్కడ పళ్ళ మార్కెట్లు ఉన్నాయి, అదేవిధంగా షాప్స్ ఉన్నాయి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు కూడా విజయనగరం ఉత్తరాంధ్రలోనే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వస్తూనే ఉంటారు, నిత్యం వస్తుంటారు. కాబట్టి ప్రకాశం పార్క్ సంబంధించి ఏరియాలో అయితే అప్పట్లో ప్రభుత్వం ఆలోచించబడింది. ఇక్కడే మనకి మున్సిపల్ కార్పొరేషన్ కూడా పక్కనే ఉండడం, అనేక మంది వారి యొక్క పనులపై రావడం. ఎందుకంటే ముఖ్యంగా విజయనగరం అనగానే చిన్న విలేజెస్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఈ చిన్న విలేజెస్ నుంచి ఎక్కువగా రావడం, వారి యొక్క అంటే మార్కెట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, అనేక పనుల మీద. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే విజయనగరం అనగానే ఒక మార్కెట్ హబ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నా క్యాంటీన్ చెప్పుకోవచ్చు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా క్యాంటీన్ ఏ విధంగా ఉపయోగపడబోతుంది చెప్పండి. అన్నా క్యాంటీన్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు బాగానే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? పల్లె వ్యాపారాలు అవి మీకు మధ్యాహ్నం భోజనం బాగుండేదా అన్నా క్యాంటీన్ గతంలో ఉండేటప్పుడు? బాగుండేది. సో అన్నా క్యాంటీన్ మంచిది అంటారు? మంచిదే. ఓకే. సో ఇదే అంటే స్థానికులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా విజయనగరం మార్కెట్కి కొంతమంది వస్తుంటారు, వారిని కూడా అడిగే ప్రయత్నించేద్దాం. చెప్పండి, అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం ప్రజలకు ఉపయోగకరమేనా? ఉపయోగకరమేనండి, చాలా బాగుందండి. 5 రూపాయలకి బాగా భోజనం పెడుతుంటారు, బాగా బాగుంది. అప్పుడు పెట్టారు, మళ్ళీ తీయడం వల్ల ఇప్పుడు పెట్టడం వల్ల అందరూ ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. సో ఇది అంటే మనం ముఖ్యంగా విజయనగరం అనగానే మనకి పూర్తిగా మార్కెట్ ఏరియా, ఎక్కువ మంది మార్కెట్ ప్రాంతంకి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, చిన్న బళ్ళ మీద వ్యాపారం చేసే వాళ్ళు మనకి ఏంటంటే చాలా ఎక్కువ మంది కనిపిస్తుంటారు. సో వాళ్ళు కూడా అడిగి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకల్లోనే. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి? బాగానే ఉపయోగపడుతుందా?
అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే దాని మీద ఓపెన్ చేస్తే బాగానే పడుతుంది, ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు? ఓపెన్ చేస్తే ఎందుకమ్మా ఉపయోగపడదు? 5 రూపాయలకి ఎవరు పెడతారు ఇప్పుడు భోజనం? మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఆ పేదవాడికి భోజనం పెడతాను ఎవడు కదా అంటాడు. చాలా సంతోషం ఈ రకంగా అయితే. సో ఇది అంటే ఈ లోకల్లో ఉండే వాళ్ళు కూడా చాలా హర్షం చేస్తున్నారు. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఎవరెవరు ఎక్కువగా ఇచ్చి భోజనం చేస్తుంటారు, దీన్ని ఎవరు వినియోగించుకుంటారు వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. చెప్పండి, ఎవరెవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్? మీరు ఇక్కడే ఉంటారు కదా. అందరికీనండి, అందరికీ బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్లకి, రిక్షా డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, అందరికీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుందండి. బాగా ఉపయోగపడుతుందా? పడుతుందండి చాలా. అలాగే మనకు కూడా పల్లెలు కూడా సగం మంది మేము అలాగే తింటాము, ఆగలేని చుట్టూ తింటాము, వచ్చేస్తాం అంతే అంతే సార్. సో అదే మీరు చెప్పండి, ఏ విధంగా ఉంటుంది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే బాగుంటుందా? బాబు 10 మంది 100 మంది బతికిన వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్లు, పేదలు, ప్రజలు అందరూ తిన్నోళ్ళు, అలాగే అన్నం పెట్టిన వాళ్ళకి అన్నదాత సుఖీ భవ. ఎందుకంటే వాళ్ళందరూ సుఖంగా ఉండాలనుకుని మేము కోరుకుంటున్నాం. మేము ఏదో బతుకుతున్నాం, ఏదో చదువుతున్నాం, ఆ టైం ప్రకారంగా ఆ అన్నం కూడా ఉంటే తింటున్నాం. అది సో ఇది అంటే అన్నా క్యాంటీన్లో ఉండడం వల్ల ఎంతో ప్రయోజనకరం అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్లయితే ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో 2 అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయబోతుంది. సో దీనిపై ప్రజలందరూ కూడా మనం ఇప్పుడే చూసాం, ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది విజయంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.